ఏంటి ఇవాళ నీకు? గ్రాండ్ పేరెంట్స్ డేనా? ఏం చేస్తావు మీ స్కూల్లో? పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఏం చేస్తారు? అవునా? ఆర్ యూ ఎక్సైటెడ్? లెట్స్ గెట్ డ్రెస్డ్. ఓకే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక అండ్ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? సో ఈ పాటికి మీకు అందరికీ అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. త్రిషిక వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ అని అంటే ఇంకా వెళ్తున్నాం అనమాట. త్రిషిక చూసారా ఎంత ఎక్సైటెడ్ ఉందో? అది చాలా ఎక్సైటెడ్ ఉండే, నాని నీ తాతని స్కూల్కి తీసుకెళ్తున్నా అనేసి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే అది ఈరోజు డ్యాన్స్ చేస్తుంది అనమాట. వాళ్ళ క్లాస్ అందరితోని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. త్రిషికకి స్కూల్లో ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అది కూడా మేమందరం చూడడం కూడా ఫస్ట్ టైం. అది రోజు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా మాకు చూపివే అని అంటే ఇంట్లో అసలు చూపించలేదు. ఇంట్లో మా దగ్గరే సిగ్గుపడితే ఎట్లా, అందరు వస్తారు అందరి ముందు ఎట్లా చేస్తావు అని అంటే చేస్తాను అందరి ముందు అని అంటుండే అనమాట. సరే అని ఇంకా ఫోర్స్ చేయలేదు. ఇంకా మాకు కూడా కొంచెం భయం ఉండే, ఫస్ట్ టైం కదా, మమ్మల్ని చూసి ఆయనతో ఎక్కడ ఆగిపోతుందా అని అనిపించింది. బట్ చాలా బాగా చేసింది డ్యాన్స్. మీన్వైల్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ అందరితోని హ్యాండ్ ప్రింట్స్ తీసుకున్నాను అనమాట పేపర్ మీద. ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్తోని మధ్యలో ఈ గ్రాండ్ చైల్డ్తోని అట్లా ప్రింట్స్ తీసుకున్నారు అనమాట. బాగా అనిపించింది. ఇది ఒక మెమరీ లాగా. సో ఇక్కడ చూస్తున్నారా? సో త్రిషికకు కూడా హ్యాండ్ పెయింట్ వేస్తున్నారు అనమాట. సో హ్యాండ్ పెయింట్ వేసి ఆ ఇద్దరి గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో ఈ గ్రాండ్ చైల్డ్ ఇంప్రెషన్ అనమాట, హ్యాండ్ ఇంప్రెషన్. అట్లా ఇదొక మెమరీ. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డే అప్పుడు మేము ఇట్లా చేసినాము అనే మెమరీ లాగా గుర్తుండిపోవడానికి ఇట్లా చేస్తున్నాను అనమాట. బాగా అనిపించింది. దెన్ దీని తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నేను చాలామంది పిల్లలు ఉన్నారు కదా, సో ఎందుకు అనేసి బ్లర్ చేసిన అనమాట. యాక్చువల్గా డ్యాన్స్ మొత్తం పెట్టాలని ఉండే, కానీ మనం అంటే ఓకే మన పిల్లల్ని మనం వీఆర్ రెడీ టు షో ఆన్ ద ప్లాట్ఫామ్, కానీ అందరూ ఇష్టం ఉండదు కదా అందరు పేరెంట్స్కి, అందుకని బ్లర్ చేసిన అనమాట. సో వీళ్ళు ఏం డ్యాన్స్ చేసినట్టే లుంగీ డ్యాన్స్ మీద చేసిరనమాట. అబ్బాయిలందరూ రామరాజ్ లుంగీ షర్ట్ వేసుకున్నారు, అమ్మాయిలందరూ పట్టు లంగాస్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని చేసారు. భలే క్యూట్గా చేసాను, చాలా బాగా అనిపించింది. అండ్ త్రిషికది ఇది ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అంటే స్కూల్లో జాయిన్ అయినాక ఎట్లా చేస్తుందో మమ్మల్ని చూసి ఫ్రీజ్ అవుతుందేమో అని ఇంకా మేము ముందు కూడా నిల్చోకుండా వెనకాల ఎక్కడో నిల్చొని దూరంగా అది మమ్మల్ని నోటీస్ చేయకుండా నిల్చున్నాం అనమాట. సో బట్ ఎంత బాగా చేసిందంటే టీచర్స్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. ప్రాక్టీస్ అప్పుడు కూడా చాలా బాగా చేసింది అని అంటుండే అనమాట. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా డ్యాన్స్ అనేది కంప్లీట్ చేసాను. అండ్ వీఆర్ సో హ్యాపీ అనమాట. చిన్నగా ఎమోషనల్గా కూడా అనిపించింది. అప్పుడే ఇది స్కూల్కి వెళ్ళబట్టి 1 year అవుతుంది. ఇంకొక 1 month అయితే ఇంకా నెక్స్ట్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. అప్పుడే 1 year అయిపోయిందా స్కూల్లో జాయిన్ అయ్యి. అండ్ డాన్స్ చేస్తుంది, హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది. టీచర్స్ దగ్గర నుండి మంచి రిమార్క్స్ వస్తున్నాయి అని చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మెమరీస్. ఇది పెద్దగా అయినాక దీనికి ఇవన్నీ చూపించి ఇట్లా చేసినాము అట్లా చేసినాము, మేము ఎట్లా హ్యాపీగా ఫీల్ అయినాము అవన్నీ చూపించచ్చు కదా అనేసి అట్లా సేవ్ చేసుకోవడానికి కూడా ఉంటుందని నేను అన్నీ సేవ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఇక్కడ చూడండి, పిల్లలందరిది డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇంకా గ్రాండ్ పేరెంట్స్తోని చిన్నగా అట్లా డాన్స్ చేపిద్దామని సాంగ్స్ పెట్టి వాళ్ళని రమ్మని అనగానే వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా వచ్చి వాలంటీర్గా వచ్చి డాన్స్ చేసిరనమాట. మంచి సాంగ్స్ పెట్టినారు, కొన్ని స్లో సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ పెడితే వాళ్ళు కూడా పిల్లలతో ఈక్వల్గా ఎంజాయ్ చేసిండ్రు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని చూసి పిల్లలు కూడా ఎంత బాగా హ్యాపీగా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డాన్స్ చేస్తూ వాళ్ళు కూడా పిల్లలతో ఈక్వల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లలు అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేసారు ఆ మూమెంట్ని. మన పేరెంట్స్ లైఫ్లో అంటే వెన్ దే బికమ్ గ్రాండ్ పేరెంట్స్, ఆ ఫేజ్లో మన పేరెంట్స్ కూడా మన పిల్లలతో పాటు చిన్నపిల్లలు అయిపోయి ఈక్వల్గా వాళ్ళతోని ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ మూమెంట్ అంటే మన చిన్నప్పటి మూమెంట్స్ అన్నీ ఇప్పుడు మన పిల్లలతో మళ్ళీ రీలివ్ చేస్తుంటారు అనమాట. సో ఆ హ్యాపీనెస్ వేరు కదా. గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చైల్డ్ బాండింగ్ అనేది డిఫరెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువ అయిపోయి ఈ బాండింగ్ అనేది తక్కువ అయిపోయింది అని నా ఫీలింగ్. మీరు ఏమంటారు కమెంట్ చేయండి.
అండ్ ఇక్కడ లాస్ట్లో పేరెంట్స్ మమ్మీస్ అందరిని కూడా పిలిచి చిన్నగా అట్లా డాన్స్ చేయించారు అనమాట స్కూల్ స్టాఫ్. బాగా అనిపించింది. మేము కూడా అట్లా చిన్నగా ఒక 5 minutes అట్లా కొన్ని స్టెప్స్ వేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇది త్రిషిక స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్. అండ్ త్రిషిక డాన్స్ కంప్లీట్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఆ లింక్ నేను మీకు ఇస్తాను. ఇది మా ఈ చిన్న వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ త్రిషిక అండ్ అమ్మ. అండ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.